అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. లక్ష్మీ పార్వతి గారు ఏదో ఒక సమావేశంలో సభలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు 104 సీట్లతో గెలిచాడంట. డిక్లరేషన్ లో మాత్రం 11 వచ్చాయంట. ఇక్కడే కాదు లచ్చమ్మ గారు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ 28 రాష్ట్రాల్లో కూడా జగన్ అన్నే గెలిచాడు. నీ కొడుకే గెలిచాడు. కొన్ని రాష్ట్రాల్లో మన పార్టీ లేదు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కాకపోతే డిక్లరేషన్ లో మాత్రం ఓడిపోయాడని చూపించింది అంతే. జనాలు నవ్వుకుంటున్నారు. నిన్ను జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రోజు జబర్దస్త్ లాంటి మళ్ళీ షో ఇంకొకటి వచ్చింది అని చెప్పేసి ఈ రోజు చాలా ఆనందంలో ఉన్నారు. 104 గెలిస్తే 11 చూపించింది. నువ్వు చూసావా? నువ్వు చూసావని అడుగుతుండా. జగన్ బాబు ఓడిపోలేదు. జగన్ బాబు ఓడిపోలా, అపజయం పోలేయాడు, వెనకబడిపోయాడు, ప్రతిపక్ష హోదా కోల్పోయాడు. ఎందుకు ఇలాంటి ఎలివేషన్ లో? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే రేపు ఎలక్షన్స్ ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఎట్లా ఎదుర్కోవాలో మెయిన్ అయితే మాకు జబ్బాకు చక్కగా నవ్వుతూ వెనకున్నాడు. అన్న చక్కగా నవ్వుతూ మీ కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి వెనక ఫ్లెక్సీలో ఇంత ఫోటో వేసుకోండావు కదా, ఆడి తిరిగి చెప్పు మాకు జబ్బాకు. మీ ఉచిత సలహాలు ఉపన్యాసాలు వినే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఆ వెనకున్నాడు ఆయన చెప్పు. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్ని తీసుకొచ్చి నిజమే, మహిళల కోసం ఇచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో చేసింది. ప్రపంచంలో మహిళల కోసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఏంటంటే సొంత తల్లిని అవసర విషయంలో కోట్లు పెట్టెక్కిచ్చాడు, మంచి ఎంపవర్మెంట్. సొంత చెల్లిని రాజకీయం అడ్డుగా వస్తుంది, మంచి పేరుందని చెప్పేసి గెంటేశాడు. ఆవిడ పనులు ఆవిడ ఉంది, ఆవిడ ఇంకో పార్టీలో ఉంది, అదే మంచి ఎంపవర్మెంట్. అంటే సొంత బాబాయి రాజకీయంగా అడ్డు వస్తున్నాడని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నాడని చెప్పి చంపేసి సొంత చెల్లిని ఈ రోజు ఆ కేసులో బిజీ చేశాడు. ఇదొక మంచి ఎంపవర్మెంట్. ఇంతకన్నా మహిళలకు మంచి ఎంపవర్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తప్ప ప్రపంచంలో మరి ఎవరో ఇవ్వలేదు. మరి ఇదొకటి వినండి. మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. 32 అక్రమస్తుల కేసులో ముద్దాయ్యాడు. ఇంకా ఇది చెప్పు ఎందుకు నువ్వు? అన్నయ్యాడు, తమ్ముడయ్యాడు, కొడుకయ్యాడు కాదు, 32 అక్రమస్తుల కేసులో ముద్దాయ్యాడు కూడా చెప్పాలి మనం. ఇవన్నీ కాదమ్మా నేను కోరుకునేది. నేను అక్కడ జగన్మోహన్ రెడ్డికి తల్లి, 2 చెల్లెలు లేరు కాబట్టి, ఒక వయసు ఉంది కాబట్టి, మీకు అనుభవం ఉంది కాబట్టి, మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, దయచేసి జగన్మోహన్ రెడ్డికి తల్లి, 2 చెల్లెలు లేరు, వారి లోటుని భరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మీరేమో తల్లిగా వెళ్ళండి, పెద్ద చెల్లిగా ఏమో రోజా గారు వెళ్తారు, రాష్ట్ర చెల్లిగా శ్యామలా గారు వెళ్తారు. మీ ముగ్గురు వెళ్లి ఆ లోటుని భర్తీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన దిగులతో ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నాడంట, తల్లి చెల్లి లేరని. మీ ముగ్గురు వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటది. అంటే నేను చెప్పేది ఎలక్షన్స్ చివరి రోజుల్లో అయితే మరీ ముఖ్యంగా వెళ్ళమని కోరుకుంటున్నా. ఎందుకంటే అన్నకి చివరి రోజుల్లో ఎవరెవరు కావాలి, ఏం చేయాలని ఒక స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలా మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.